డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, కేంద్రంలో ఒక బీజేపీ కీలక నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడాడు, జగన్ అరెస్టు ఆపబోతూ ఉన్నారు అనే ఒక ప్రచారం ఇప్పుడు నడుస్తోంది. నిజంగానే బీజేపీ జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఆపబోతూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన ఆ నాయకుడు ఎవరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయాల్సిన అవసరం బీజేపీ ఆ కీలక నాయకుడికి ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోలు చాలా త్వరగా మీ దాకా చేరే అవకాశం ఉంటుంది. ఇక జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు బీజేపీ కీలక నాయకులు. ఈ అంశానికి వస్తే బీజేపీకి అంత అవసరం ఉందా అనేది ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం. కాకపోతే చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజుకి కూడా ఇక నాకు వీడియోల కింద కామెంట్లు పెట్టే వాళ్ళల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది కేంద్రంలో ఉన్న ఆ మోడీ అమిత్ షాలు మాత్రమే అని చాలా గట్టి నిర్ణయంలో ఉన్నారు. కాకపోతే బీజేపీ ఎప్పుడు ఏం చేసినా పూర్తి రాజకీయమే చూస్తుంది అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు రాజకీయం నడిపించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ ఆలోచించుకుంటే కనుక ఒకసారి దాన్ని పూర్తిగా తర్కించుకుంటే, కూటమిలో ఉన్న టీడీపీ పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతోటి బీజేపీకి సరిగా సంయమనం లేకపోవటం కానీ, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవటం కానీ, వాళ్ళు చెప్పిన పనిని వీళ్ళు సరిగా చేయకపోవటం కానీ, ఏదైనా ఇక్కడ కూటమి ఈ చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం మీద విపరీతమైన ప్రజా వ్యతిరేకత వస్తే అది జగన్మోహన్ రెడ్డి క్యాష్ అవటం కానీ జరిగితే కానీ ఇవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు మాట్లాడటం కానీ వాళ్ళు దగ్గరకు తీసుకోవటం కానీ జరగదు. మరి కూటమి మీద అయితే కొద్దిగా వ్యతిరేకత అయితే కనిపిస్తున్నప్పటికీ ఆ వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకున్నాడా అని అంటే, ఆయన తలపెట్టిన ప్రతి ప్రోగ్రాము బూమరాంగ్ అయి ఆయన విసిరిన ప్రతి అస్త్రం తిరిగి వచ్చి ఆయనకే తగులుతోంది. లిక్కర్ స్కామ్ మీద జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడలేని స్టేటస్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే సిట్టు సేకరిస్తున్న ఆధారాలు కావచ్చు, వాంగ్మూలాలు కావచ్చు, ఇంకా ఆ మనీ రూటింగ్ జరిగిన వ్యవహారాన్ని కూడా పూర్తిగా బయటపెట్టడం మూలానే మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేశాడు. కొలంబో వెళ్ళి అక్కడి నుంచి ఎటో వెళ్ళిపోవటానికి. ఆ విషయం తెలుసుకుని ఆయన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆపితే లుకౌట్ నోటీస్ ఉండటం వల్ల అక్కడి నుంచి సిట్ అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. ఇక దాంతో ఇంకా చాలా అంశాలు బయటకు రావటం మొదలయ్యాయి. ఇప్పుడు ఏదో నార్కోటిక్ టెస్టులు కూడా జరిపి లై డిటెక్టర్ ద్వారా వాళ్ళు చెబుతున్న ఈ వ్యవహారాన్ని మొత్తం బయటకు తీసే కార్యక్రమంలో ఉన్నారనేది కూడా కొంత ప్రచారం ఇప్పుడు బయటకు వస్తుంటే, మరొక వైపున జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన ఒక విగ్రహావిష్కరణకి వెళ్తా సింగయ్య మృతి దాని మీద కూడా చిలవల పలవలుగా చాలా రకాలైన ప్రచారాలు మొత్తం జరిగి చివరికి జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఆ వాహనం కిందే సింగయ్య ఆయన ప్రమాదవశాత్తు పడటం, ఆ తరువాత ఆయన తుప్పల్లోకి వాళ్ళు తరలించేసి వీళ్ళ పని వీళ్ళు చూసుకోవటం మూలాన అది హిట్ అండ్ రన్ కేసు కింద తయారైంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తానే కొనిచ్చానని చెప్పుకోవటం మూలాన ఇప్పుడు అది గవర్నమెంట్ వాహనం కింద కాకుండా ఒక ప్రైవేటు వాహనం కింద మాత్రమే పరిగణించబడుతోంది. ఇలాగా ప్రైవేటు వాహనంలో దాన్ని ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు పుటాన్ అవుతుంది అనేది కూడా బయటకు వస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తనల్ని కాపాడుకోవటానికి ఢిల్లీలో ఉన్న పెద్దల దగ్గరికి తన నాయకుల్ని పంపిస్తున్నాడు అనేది ఒక ప్రచారం ఢిల్లీ వర్గాల్లో నడుస్తోంది. ఎందుకంటే ఇందులో కీలకంగా ఇరుక్కోబోతున్న మిథున్ రెడ్డి ఈ పని చేస్తూ ఉన్నాడు, డబ్బు సంచులు మూటలు పట్టుకొని అందరి దగ్గరికి తిరుగుతూ ఉన్నాడు అనేది కూడా కొంత ప్రచారం జరిగింది. దాంతోపాటుగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ హిట్ అండ్ రన్ కేసులో కూడా ఇరుక్కోవటం మూలాన ఇప్పుడు గవర్నర్ గారి దగ్గరకు హుటాహుటిన పరిగెత్తుదాం, మేము ఈ కూటమి ప్రభుత్వం కక్షాపూరితంగానే మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తుంది, అసలు మీరు నా పర్యటనలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తా అనేక రకాలుగా బయటకి బొంకే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ లోపలైతే జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ అవుతానని భయం ఉంది.
మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ నాయకులకు ఫోన్ చేసి మాట్లాడాలి. కానీ మరి సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి నిజంగా ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకునే నాయకులు పైన బీజేపీలో ఎవరైనా ఉన్నారా? అంటే కీలకంగా ఉండే నాయకులు, ఈ విషయాన్ని నుంచి తప్పించగలిగే నాయకులు ఎవరైనా ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఫోన్ కాల్ని అటెండ్ చేసే స్టేటస్లో కూడా ఎవరు లేరు. ఎందుకంటే కూటమిలో ఉన్న టీడీపీ పార్టీ నుంచి ఉన్న నాయకులతోటి కానీ, లేకపోతే ఇటువైపు పవన్ కళ్యాణ్తో కానీ చాలా అవసరం బీజేపీకి ఉంది. నార్త్ ఇండియాలో ఫుల్ శాచ్యురేషన్ పాయింట్కి రావటం, ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్న సీట్ల మీద బీజేపీ కన్ను ఉండటం, ఇలాగ పోయినసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరి సౌత్ ఇండియాలో ఉన్న సీట్ల మూలానే వాళ్ళు తిరిగి మోడీ 3.0ని పెట్టగలగటం, ఇవన్నీ జరిగాయి. దీంతో పాటుగా మరి ఇక తెలంగాణలో కూడా బీజేపీ విస్తరించాలి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ బీఆర్ఎస్ పార్టీని, ఇటు తెలుగుదేశం పార్టీని, రెండింటిని బీజేపీ దగ్గరకు చేర్చుకొని తమ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నాల్లో ఉంది. మరి అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు హక్కును చేర్చుకుంటారా? ఆ విషయం అయితే ఏం కనిపించటం లేదు. అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను ప్రభావం చూపగలిగిన నాయకుల్ని పక్కనకు పట్టేసి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పక్కకు జారనిస్తారు? దాంతోపాటుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే అసలు సౌత్ ఇండియా మొత్తంలో ఒక స్టార్ క్యాంపైనర్గా తయారు చేసి హిందుత్వ వాదాన్ని బాగా పెంచి పోషించడానికి పవన్ కళ్యాణ్ ద్వారా విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఆ పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని రాణిస్తారా? అంటే ఇదంతా అభూత కల్పన లాగానే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగటం, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతాడా, సింగయ్య మృతి కేసులో అరెస్ట్ అవుతాడా, ఇంకేదైనా వేరే కేసులో అరెస్ట్ అవుతాడా, అరెస్ట్ ఎప్పుడు అవుతాడు అని జగన్మోహన్ రెడ్డి గురించి చెలవల పలవలుగా ఆ మీడియా భయంకరమైన ప్రచారం చేస్తుంటే దాన్ని తిప్పికొట్టడానికి ఇదిగో బీజేపీని ఒక అస్త్రంగా చేసుకున్నారు. ఒక కీలక నాయకుడు మాకు ఫోన్ చేశాడండి అని అంటే దానికి ఆధారాలు చూపించమని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు అడిగినా కానీ మేము చూపిస్తామా, ఆ నాయకుడిని మేము బయట పెడతామా అనే మాటలే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మనుషులు కూడా మాట్లాడతారు. మరి బీజేపీ దీన్ని ఖండిస్తుందా అని అంటే వాళ్ళు పక్కా రాజకీయవాదులు కాబట్టి, ఎక్కడైనా రాజకీయం కోసమే చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఈ అనుమానాన్ని అలాగనే ఉంచుతారు. ఎందుకంటే ఒకవైపు వీళ్ళ అవసరం ఉన్నప్పటికీ ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు బీజేపీ నాయకుల పందా అలాగనే కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి తనంతట తానుగా మొత్తానికి బాగా వృద్ధి చెందొస్తే అప్పుడు ఆయనకు డోర్లు ఓపెన్ చేస్తారు. మొన్న చంద్రబాబు నాయుడు గనక మళ్ళీ రెడ్ కార్పెట్ వేసి డోర్లు ఓపెన్ చేసినట్టు. ఎందుకంటే ఆ బీజేపీ చెప్పింది కదా అప్పట్లో చంద్రబాబు నాయుడికి ఎన్డీఏలో కానీ బీజేపీకి కానీ ద్వారాలు పూర్తిగా మూసేసామని. కానీ తెరిచి లోపలికి ఆహ్వానించుకుంది కూడా వాళ్లే. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంతు వస్తుంది అని అంటే ఈ సంవత్సర కాలంలోనే జగన్మోహన్ రెడ్డి నిండుగా మరి అంత ఎత్తుకి ఎదిగాడా అని అంటే ఏమీ కనిపించటం లేదు. ఏమీ కనిపించని ఈ స్టేటస్లో జగన్మోహన్ రెడ్డి చీకట్లోకి రాళ్ళేస్తూ ఉన్నాడు. ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాల్లో ఇలాంటి ప్రచారాన్ని బయటకు తీసుకొచ్చి బీజేపీ నాయకుల మీద అది నెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆపుకోవలసిన బీజేపీ ఏం చేస్తుంది అనేది మాత్రం ఇక్కడ $1 మిలియన్ కొసరిగా తయారైంది. ఎందుకంటే వాళ్ళు ఏ రోజున ఏ విషయాన్ని ఎందుకు ఖండించరు అంటే జగన్మోహన్ రెడ్డిని పిలిచే ప్రయత్నాల్లో ఉన్నారా అనే అనుమానమే ఆంతుని పెడతా ఉన్నారు. దీనికైతే బీజేపీ నాయకులే నివృత్తి చేయాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.